ఓం దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. పిల్లవాడిని ఒక అమ్మాయి నచ్చింది. ఆ పిల్లవాడిని తన దిక్కు తిప్పుకోవడానికి వాడికి ఏం టేస్టులు ఉన్నాయో, వానికి ఏ ఆహారం ఇష్టమో ఆహారాన్ని నేను నీకు కమ్మగా వండి పెడతా, మన ఇద్దరం కలిసి ఉందామని ఒకటి పాట ఉన్నది. బాయిల్లో బచ్చల్లి కూర అంజయ్య నేలవారే నెల్లి కూర, వాలు కొమ్మల చింత సిగురు రంజయ్య వండి పెడతా వైపు తీరు. అంజయ్యకు ఈమె కొన్ని బిస్కెట్లు ఇస్తున్నది. ఏమని అంటే, పాయిల్ కూర వండుతా, బచ్చలి కూర వండుతా, పాయిల్లో బచ్చలి కూర, అంజయ్య నేలవాలే నెల్లి కూర, నేల మీద ఇక్కడ కనబడుతున్నది, నెల్లి కూర వండి పెడతా, వాలు కొమ్మల యొక్క చింత చిగురు తెచ్చి వండి పెడతా, వైపు తిరిగా వండి పెడతా, ఏ కాలంలో ఏ దొరుకుద్దో అది మిస్ కాకుండా నీకు తప్పకుండా వండి పెడతా అని చెప్తూ ఉన్నది. ఇట్లాంటివి నేను ఇప్పుడు 50 పాటలు చెప్పగలుగుతా, కానీ అంత టైం మనకు ఉండదు. దారిలో జొన్నల బండ్లు, దారిలో జొన్నల బండ్లు. వానాకాలంలో వచ్చేటువంటి తిండి మనకు అజీర్తిని పోగొడుతుంది. సపోజ్ మనకు వచ్చేది ఫస్ట్ కాయ పొట్లకాయ. వర్షాకాలంలో పొట్లకాయ తింటే కడుపుకు చాలా మంచిది. అప్పటిదాకా ఎండాకాలంలో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ మొత్తంగా పోయి కడుపుకు మంచిగా జీర్ణం అవుతుంది. ఇదంతా ఒక శాస్త్రం ఉంది మనకు. ఈ శాస్త్రాన్ని తెలుసుకోవాలి, దీని ప్రకారంగా నడుచుకోవాలని చెప్పడం కోసమే మనం ఈ ప్రోగ్రామ్ చేస్తాం మేడం. బ్యాక్ సైడ్ కావచ్చు, సంగారెడ్డి సైడ్ కావచ్చు, ఈ కందులు అనేది పండించడం జరుగుతుంది. అయితే మొన్ననే 2 days బ్యాక్ కిందట మా అమ్మ ఫోన్ చేసి చెప్పారు, నాకు ఖచ్చితంగా కందులు కావాలి అంటే. కందులు తెచ్చి దాన్ని ఉడకబెట్టి అందులో మిరపకాయలు వేసి అది రెసిపీ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. అది నిన్న తెప్పించిన బాగుంటుంది. అది నాకు చాలా ఇష్టం. నాకు ఇవాళ తీసుకురానుకున్నాను, నాకు ఎగ్జామ్స్ ఉండేను, అందుకే తీసుకురాలేదు. అయితే మరి ఇది చాలా మంచి సంస్కృతి, చాలా అంతరించిపోతుంది కావచ్చు. ఇది మనం ముందు తరాలు కూడా అందించడం బాగానే ఉంటుంది, కానీ మనం చెప్పుకునే వరకు కాదు, కానీ పాటించాలని చాలా అవసరం ఉంది. ఈ ఒక్క కందుతో అనేక పిండి వంటలు కావచ్చు, అవి బాగున్నాయి. దీన్ని కూడా మనం ప్రతి ఒక్కరు గమనించి ఎట్లా చేశారు అనేది విద్యార్థులు తెలుసుకోవచ్చు, మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు అని తెలుసుకోవాలి. అట్లాంటి దీనిలోంచి ఆవిరి బయటికి పోదు, వాటర్ అవసరం లేకుండా ఉడికేటువంటి ఈ పిల్లవాడికి ఎప్పుడు దానిలోనే ఉడకబెట్టిన టేస్ట్ వేరు, కాల్చిన టేస్ట్ వేరు. కందులు తినండి, పచ్చివి తినండి. సార్ తిన్నదా లేదా? అయితే రండి సార్. చట్నీ కదా, పోహనా కొంచెం